హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్‌జీవి గారు కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ పైన ఒక హడావిడి హంగామా అయితే జరగడం మనం చూస్తున్నాం. ఆయన రేపో మాపో అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆయన మీద కేసులు కూడా 9కి పైగా నమోదయ్యాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ టైంలో ఆయన పలు ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిపైన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన నాకున్న ఒపీనియన్ ఎప్పటికి మారదని కూడా చెప్తున్నారు. ఇంతకు ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ఒపీనియన్ ఏంటి? మన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇది ఇప్పుడు ఆయన్ని ఇబ్బందిలో పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆర్‌జీవి గారు మరి ఆయన మీద 9కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్ట్ కోసం పోలీసులేమో వెతుకుతూ ఉంటే ఆయన మాత్రం అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మాత్రం నేను లేను అజ్ఞాతంలో అని ఆయన ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పలు ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి అవి వైరల్ అవుతున్నాయని అంటున్నారు. అంటే తనకున్న ఒపీనియన్ తెలియజేశారని కూడా చెప్తున్నారు. ఏంటి ఆయన ఒపీనియన్? దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయనకున్న ఒపీనియను అందరూ చాలామంది ఆయన్ని విమర్శించాలి. చంద్రబాబు గారి వ్యక్తిత్వం మీద బురద జల్లాలనంటే ఇంచుమించు నాకు తెలిసి 95 అంటే ఇది 2005 కదా! 30 ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ ఇయర్‌కి. 30 ఏళ్ల నుంచి ఒకటే రికార్డ్, అరిగిపోయిన రికార్డ్, గ్రామ్‌ఫోన్ రికార్డ్. ఇప్పుడు ఆఖరికి అందరిలాంటి వ్యక్తే ఆర్‌జీవీ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు. హ్మ్. ఆర్‌జీవీ అంటే ఒక ప్రత్యేకం. ఆయన డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. ఆయనకి కుటుంబము ఎట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అని చాలామంది చెప్తుంటారు గదా! ఆయన అసలు మొదట్లోనే వివాహ బంధానికి చెక్ పెట్టారు. తర్వాత ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా పెళ్లి చేశారు. అట్లా ఏం పెద్దగా ఇదవ్వరు. ఒక తల్లి అతను మాత్రం కలిసుంటారు. తల్లికి మాత్రం ఒక ప్రాధాన్యత ఇస్తారు. ఇంకెవరికీ ఆయన పట్టించుకోరు. రకరకాలుగా మనం చూస్తున్నాం. ఆయన దేన్ని కూడా సీరియస్‌గా తీసుకోరని, సొసైటీ మీద ఒక రకమైన కన్సర్న్ ఉందని, ఏంటి సొసైటీ చూసి పిచ్చివాడు నవ్వుకుంటానని, ఈళ్ళ బంధాలు, బంధుత్వాలు, అలాగే ఈ డైలీ ఈళ్ళు పని చేయడాలు, రావడాలు, రొటీన్ లైఫ్‌లు, జాబ్ ఇవన్నీ ఆయన డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తాడని చాలా మందికి ఆయనంటే అభిమానం. సో, ఆయన డిఫరెంట్ యాంగిల్‌లో చూసిన వ్యక్తి ఇక్కడకు మాత్రం అందరిలాగా అదే ఎందుకు చూస్తున్నాడనంటే, ఈయన కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. అంతే కదా! 95లో ఎన్టీఆర్ గారిని దించేసి ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు, ఆ రోజు పరిస్థితుల్లో గాని ఆయన అలా చేయకపోతే, ఈరోజు ఈ రోజుకి కాదు. ఇప్పటికొక 25 ఏళ్ల కిందటే టీడీపీ అనేది కనుమరుగైపోయేదేమో. టీడీపీ అనేది ఉండేది కాదేమో. సో, అది చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు, నొక్కి వక్కాణించారు. ఆ సందర్భంలో ఎవరెవరైతే మంచి యంగ్‌గా ఉండి ఎంపీలుగా ఉన్నవారో, లేదంటే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత వయసు మీద పడిన తర్వాత వాళ్ళిచ్చే ఇంటర్వ్యూస్ చూస్తే, ఆ టైంలో బాబు గారు అలా చేయకపోతే చాలా పెద్ద ప్రమాదమే వచ్చేది అన్నట్టు కూడా చాలామంది చెప్తారు. సో, ఈయనకి ఇంకేం పాయింట్స్ దొరక్క, నేను ఎవరి మీద చేశాను, ఎందుకు చేశాను అని చెప్పకుండా ఆయన మీద అభిప్రాయం మారలేదంట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనే నిన్న మొన్న కూడా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చూశాను. లక్ష్మీపార్వతి గారికి ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆవిడ కూడా మళ్ళీ అదే మాట చెప్తుంది. వేరే లేదా? అంటే ఈ 30 ఏళ్ళు ఆయన తప్పే చేయలేదా? ఈ 30 ఏళ్లలో ఆయన గురించి డీమెరిట్సే లేవా? ఈ 30 ఏళ్లలో ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానము ఏ అవకతవకలు లేకుండా నడిచింది అంటే అదే చెప్తున్నారంటే ఏ అవకతవకలు లేకుండా నడిచినట్టేగా. మరి అట్లాంటి నాయకుడు ఉన్నాడా ఇప్పుడు? అది వదిలేసి ఎప్పుడో అదేంటో అంటారులెండి. వేలు విడిచిన మేనమామకి ఏదో వరసైన చుట్టకు బీరకాయ పీచు చుట్టకు అని చెప్పి మాట్లాడుతుంటారని, అట్లా ఎప్పుడుదో పట్టుకొని లక్ష్మీపార్వతి గారు అదే మాట్లాడతారు. నిన్న లేదు మొన్నొచ్చిన కార్యకర్త కూడా అదే మాట్లాడతాడు. ఆఖరికి మహామేధావి, జీనియస్సు అన్నిటిని అందరూ ఒక యాంగిల్‌లో చూస్తే ఇతను డిఫరెంట్ యాంగిల్‌లో చూసే గొప్ప దర్శకుడు, దార్శనికుడు. ఈయన కూడా మళ్ళీ అందరిలాగా అదే పాత చింతకాయ పచ్చడేనా? ఆ అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డేనా? మరి కొత్త డైలాగ్స్ లేవా? మరి కొత్త కొత్త సినిమాలు రాసినప్పుడు కొత్త కొత్త స్క్రిప్టులు రాస్తారు గదా! పోనీ అందులోంచి ఏదో కొత్త స్క్రిప్ట్ చెప్పొచ్చు కదా! మళ్ళీ వెన్నుపోటు పొడిచాడు నాకు అప్పటి నుంచి అదే అభిప్రాయం ఉండిపోయింది. వేరే అంటే ఇంక వీళ్ళకి చెప్పడానికి ఏం లేవంట. చూడండి ఎంత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. అంతే గదా! ఏవండీ మీరు ఆ ఒక్క విషయం తప్ప వీళ్ళు ఇంకేమి చెప్పలేకపోతున్నారు మీకు. వీళ్ళు ఇంక మీకు వెంచడానికి కూడా ఏమి లేదు. నిజంగా మీరు సూపర్ అండి. నిజంగా వీళ్ళందరి నోరులతో ఆయన కొనియాడుతున్నారు. అంతే కదా! మరి ఇంకే విషయం చెప్పనండి. హ్మ్.
ఇంకొక విషయం లేదు, చంద్రబాబు నాయుడు పలానా స్కామ్లో ఇరికిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు పలానా అమెరికా కేసులో ఉన్నారు, నేను ఏమో చెప్పానంటే ఏం లేవు కదా, మరి అయిపోయాయి. సో ఈయన కూడా అదే విషయం చెప్తున్నాను, అందుకే నా సినిమాలో చూశాను. పోనీ సినిమాలు ఎప్పుడో జరిగింది. మరి అలా అనుకుంటే 1995లోనే అది జరిగినప్పుడు, అప్పటి నుంచి ఆయన మీద ఇంప్రెషన్ లేనప్పుడు గడిచిన 2-3 ఏళ్ళ నుంచే మీరు ఎందుకు ట్రోల్స్ చేశారు? అంటే మిగతా 27 సంవత్సరాలు పడుకున్నారా? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంప్రెషన్ ఉందా? లేదా? అంటే అప్పుడు ఇంకా సోషల్ మీడియా రాలేదా? 2014 నుంచి కూడా ఇంచుమించు సోషల్ మీడియా డెవలప్మెంట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూనే ఉంది కదా, నాకు తెలిసినంత వరకు. అవునా కదా? మరి అప్పటి నుంచి ఈయన ఎందుకు ట్వీట్లు ఇలాంటివి వీడియో సినిమాలు ఇవన్నీ తీయలేదు? 95 నుంచి ఆయనకి సదభిప్రాయం పోతే ఆ తర్వాత ఏం తీయొచ్చుగా. అంటే అప్పుడు వైసీపీ వాళ్ళు తగలలేదా? అర్థమవుతుందా? అంటే ఏదో చెప్పాలి, డిఫెన్స్ ఆడుకోవాలి. నాకు ఎవరు అరెస్ట్ చేస్తారని భయం లేదన్నప్పుడు మరి ముందస్తు బెయిల్కి హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అంతే కదా, ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు తీర్చుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఎదుర్కొంటున్నాడుగా ఆయన ఆఫీసర్ ఎవడో. అంటే ఇవన్నీ కూడా అందరిలాగే ఈయనే చెప్పేసరికి నాకు ఈయన మీద ఇంప్రెషన్ కలగట్లేదు. ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసేవారు. ఇప్పుడు మొన్న సురేఖ గారు కామెంట్ చేశారు నాగార్జున గారిని, చేస్తే అందరూ ఏమన్నారు, సమంతాని నాగార్జున ఇలా అన్నారని. ఈయన మాత్రం ఏం చెప్పాడు, నాగార్జున గారిని విమర్శించిన మాట కరెక్టే, తప్పది విమర్శించకూడదు, బట్ సమంతాని ఆవిడ ఎక్కడ విమర్శించలేదు, సమంత గారి క్యారెక్టర్ ఇంకా పైకి లేపింది, ఆవిడ ఎటువంటి చర్యలకి ఇలాంటి బ్యాడ్ థింగ్స్కి ఆవిడ ఒప్పుకోదు అన్నట్టుగా మరొకసారి ప్రూవ్ చేసింది అని సమంతాన్ని ఆకాశానికి ఎత్తేసింది అన్నట్టుగా చెప్పింది ఒక వర్మ గారే. అవునా? అంటే మరి ఆయన డిఫరెంట్గా చూశాడు కదా. మరి ఇక్కడ కూడా బాబు గారి విషయంలో డిఫరెంట్గా చూడొచ్చుగా. మళ్ళీ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచాడు, అప్పటి నుంచి అదే అభిప్రాయం ఉండిపోయింది. అంటే ఆ తర్వాత చాలా సందర్భాల్లో అడిగిన ఇంటర్వ్యూస్లో ఎప్పుడు ఎక్కడ చెప్పలేదే. ఈ మధ్య కాలంలో వైసీపీతో టైఅప్ అయిన తర్వాత కదా చెప్పారు. మొన్న అయితే జరగలేదు కదా ఎన్టీఆర్ గారిది ఈ వెన్నుపోటు, వీళ్ళు అంటున్న సోకాల్డ్ వెన్నుపోటు వ్యవహారం. మరి ఎట్లా దీన్ని ఎలా తీసుకోవాలి? ఈయన కూడా మళ్ళీ అదే గ్రామ్ ఫోన్ రికార్డు, అదే స్టోరీ. మొన్న లక్ష్మీభారతికి ఎవరో ఒక మిత్రుడు అడిగాడు, మీరు ఎంత ఇది కదా, మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మార్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారు, అప్పుడు మీకు బాధ అనిపించలేదా, పోనీ ఖండించాలనిపించలేదా అంటే ఆవిడేమనాలి, లేదంటే అడుగుదాం అనుకున్నాను కానీ అవకాశం కుదరలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేదో చెప్తే ఓకే. ఆవిడేమని తెలుసా,